హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము పట్టు శారీస్ డ్రై వాష్కి ఇస్తాం కదా, ఇంట్లోనే డ్రై వాష్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చేయడం వల్ల స్మెల్ బాగుంటుంది అండ్ మనకి డ్రై వాష్ చేసినట్టుగా చాలా నీట్గా ఉంటాయి. బయట మనం ఎంత మనీ ఇచ్చి డ్రై వాష్ చేయించుకుంటాం కదా, బట్ అలా కాకుండా ఇలా చేస్తే మాత్రం సేమ్ మనకి బయట డ్రై వాష్ చేసేటప్పుడు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనము పట్టు శారీని తీసుకునేటప్పుడే చూడండి, ఇలా కుచ్చులు లాగా పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్గా మనం వాటర్లో వేయకూడదు. ఎప్పుడైనా సరే ఇలా కుచ్చుల్లాగా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసి అవి ఊడిపోకుండా మనము చక్కగా ఏదైనా పిన్నేసి కానీ క్లిప్ ఏదైనా ఉంటే బట్టల క్లిప్ ఒకటి పెట్టేయండి. మనకి పట్టు శారీస్లో ఎక్కువ మురికి ఎక్కడ ఉంటుంది అంటే శారీ ఫాల్కే. అంతేకాని మనకి శారీ అంతా బాగానే ఉంటుంది. ఏమైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి గట్రా వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ మరకలు అవ్వడం అలా జరుగుతాయే, కానీ మ్యాక్సిమం మనకి ఎక్కువ ఎక్కడ ఉంటే కింద శారీ ఫాల్ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకోసమే మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్. పట్టు శారీస్ క్లీనింగ్ అంటే చాలా వరకు మనం షాంపూ క్లీన్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను కుంకుడుకాయ రసం వాడుతున్నాను. కుంకుడుకాయ రసంతో క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. మరకలు ఏమైనా ఉన్నా సరే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి. బకెట్లో కొంచెం వాటర్ తీసుకొని ఒక 1 స్పూన్ వరకు కూడా కల్లుప్పును వేసుకోవాలి. ఉప్పు లేనప్పుడు మనకి సాల్ట్ ఉంటుంది కదా, సో సాల్ట్ అయినా యాడ్ చేయొచ్చు. ఉప్పు అనుకోండి మనకి రిజల్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులోనే కుంకుడుకాయ రసాన్ని అంటే ఒక 2-3 కుంకుడుకాయలు దంచి కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన బాయిల్ చేసి వచ్చే రసాన్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. కొంచెం కుంకుడుకాయ రసం వేస్తే చాలు, మనకి పొంగు చూసారా ఎంత ఎక్కువగా వస్తుందో. కుంకుడుకాయలు లేవు అనేటప్పుడు మీరు చక్కగా మీరు రెగ్యులర్గా వాడే షాంపూనైనా సరే ఒక 1 రూపీ షాంపూ ప్యాకెట్నైనా వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయండి ఆ వాటర్లోనే. ఇలా ఉంచడం వల్ల ఏంటి అంటే మనకి ఆ శారీ ఫాల్ దగ్గర మురికి ఎక్కువగా ఉంటుంది కదా, ఆ మురికి ఏదైనా ఉన్నా చెమట ఏదైనా ఉన్నా సరే లేదా మరకలు ఏమైనా ఉన్నా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. పట్టు చీరలకు మనం ఎప్పుడు కూడా బ్రష్ అనేది పెట్టకూడదు. బ్రష్ కనుక శారీ ఫాల్ దగ్గర చాలామంది పెడతారు. బ్రష్ పెట్టడం వల్ల ఏంటి అంటే పట్టు శారీ ఏంటి అంటే పీచుల్లాగా వస్తుందన్నమాట. వన్స్ వచ్చింది అంటే ఇంకా మనకి త్వరగా పోతుంది, ఈ శారీ ఉండదు. అలాంటప్పుడు మనం బ్రష్ పెట్టకూడదు, వాషింగ్ మిషన్లో కూడా వేయకూడదు. ఇలా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మనకి ఎక్కువ రోజులు మన్నిక కూడా వస్తాయి. ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లోనే 2-3 సార్లు ఇలా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి కొన్ని శారీస్ ఏంటి అంటే కలర్ షేడ్ అవుతాయి కదా, బట్ అలాంటివి ఏమైనా లైట్ కలర్స్ ఏమైనా ఉన్నా సరే ఇలా కొంచెం కలర్ షేడ్ అయిపోతే ఇంకా తర్వాత నెక్స్ట్ టైం మనం వాష్ చేసేటప్పుడు ఎలాంటి కలర్ షేడ్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండదు. మురికంతా కూడా పోతుంది. ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వైర్ పైన కానీ ఏదైనా తీగ పైన వేసేస్తే మనకి వాటర్ అంతా కూడా ఆరిపోతుంది కదా. ఇప్పుడు చక్కగా ఇలా వైర్ పైన వేసి డ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. మరి మీరు పట్టు శారీస్ని ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. చాలా వరకు చాలామంది డ్రై వాష్కి ఇస్తారు, బట్ అలా డ్రై వాష్కి ఇవ్వడం కంటే కూడా ఇలా ఇంట్లోనే మనము చక్కగా ఇలా డ్రై వాష్ చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా చాలా నీట్గా కూడా ఉంటాయి శారీస్ అయితే. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.